ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం బీకేఎంయు రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఈరోజు గుంటూరు మలయలింగ భవన్ కొత్తపేట సంఘ కార్యాలయంలో గ్రామీణ అభివృద్ధి శాఖ కమిషనర్ ఆఫీస్ ముందు ఈ నెల 24వ తేదీన జరిగే ధర్నాను జయప్రదం చేయాలని కోరుతూ కరపత్రాలను విడుదల చేయడం జరిగింది। ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ మాట్లాడుతూ వ్యవసాయ కార్మిక సంఘం ద్వారా గ్రామీణ పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చేంత వరకు పోరాడాలని పిలుపునిచ్చారు। రాష్ట్ర ప్రభుత్వ ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు మంజూరు చేసి పేదల అభ్యున్నతికి కృషి చేయాలని డిమాండ్ చేశారు। రానున్న రోజుల్లో వ్యవసాయ కార్మిక సంఘం బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని తద్వారా పార్టీ బలోపేతం అవుతుందని ఆ దిశగా సంఘ నాయకులు కార్యకర్తలు గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కార్మికులందరికీ సమీకరించి సంఘ సభ్యత్వం చేర్పించాలని మెట్ల సంఘాలను ఏర్పాటు చేయాలని సంఘ నిర్మాణానికి కృషి చేయాలని తెలిపారు। గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు పట్టణాల్లో 2 సెంట్లు ఇవ్వాలి। పేదలందరికీ గ్రామాల్లో 3 సెంట్లు పట్టణాల్లో 2 సెంట్లు ఇవ్వాలి। ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలి। ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు జయప్రదం చేయండి। తాడేపల్లి కమిషనర్ కార్యాలయం వద్ద ధర్నాను జయప్రదం చేయండి। కమిషనర్ కార్యాలయం వద్ద ధర్నాను జయప్రదం చేయండి। కమిషనర్ కార్యాలయం వద్ద ధర్నాను కల్పించాలి। ఉపాధి పనులను కల్పించాలి। ఉపాధి పనులను కల్పించాలి। ఉపాధి పనులను గ్రామీణ ప్రాంతంలో ఉపాధి పనులను 200 రోజుల పంజనాలు 700 రూపాయల కూలీ వేతనం ఇవ్వాలి 200 రోజుల పంజనాలు 700 రూపాయల కూలీ వేతనాన్ని కల్పించాలి। ఉపాధి పనులను కల్పించాలి। ఉపాధి పనులను ఇవ్వాలి। పేదలకు 3 సెంట్లు ఇళ్ల స్థలాలను ఈరోజు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఈ నెల 24వ తేదీన తాడేపల్లి బైపాస్ వద్ద పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి కమిషనర్ కార్యాలయం వద్ద జరిగే ధర్నాను జయప్రదం చేయాలని కోరుతూ ఈరోజు మన సిపిఐ కార్యాలయంలో కరపత్రాలను విడుదల చేయడం జరుగుతుంది। ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన పార్టీ జిల్లా కార్యదర్శి రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ గారు, నగర కార్యదర్శి కోట మాల్యాద్రి గారు, ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మేడ హనుమంతరావు గారు, మన సంఘ నాయకులందరూ ఇచ్చేయడం జరుగుతుంది। ముఖ్యంగా ఈ నెల 24వ తేదీన ధర్నా గ్రామీణ ప్రాంతాల్లోని ఉపాధి కూలీలకు తక్షణమే పనులు ప్రారంభించాలి। మరి జాబ్ కార్డ్తో పని లేకుండా ప్రతి వ్యవసాయ కార్మికుడికి ఉపాధి కల్పించాలి। మరి సంవత్సరంలో 200 రోజుల పని దినాలు వారికి దినసరి వేతనాన్ని 700 రూపాయలకు పెంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వాలని కోరుచున్నాం। అదేవిధంగా మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి హామీ పథకం నిధులను వ్యవసాయ కార్మికులకే ఖర్చు పెట్టాలి। మరి ఈ రోజున యంత్రాలను కానీ వాటిని నిషేధించాలి। పని ప్రదేశంలో పనిచేసేటువంటి వ్యవసాయ కార్మికులకి ఉపాధి కూలీలకు మౌలిక సదుపాయాలు కల్పించాలి। పనిచేసే ప్రదేశంలో నీడ మరి ప్రథమ చికిత్స సంబంధించినటువంటి మెడికల్ కిట్లు, త్రాగునీరు, సమ్మర్ అలవెన్స్, మజ్జిగ ఇవన్నీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలని, అదేవిధంగా పని ప్రదేశంలో ప్రమాదవశాత్తు ఎవరైనా వ్యవసాయ కార్మికుడు మరణించినట్లయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలి। వారికి గాయాలు లాంటివి జరిగితే మెరుగైన వైద్యం అందించాలని వ్యవసాయ కార్మిక సంఘం మరి రోజున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి తెలియజేస్తూ ఈ యొక్క పలు అంశాల డిమాండ్లతో ఈ నెల 24వ తేదీన కమిషనర్ కార్యాలయం వద్ద ధర్నాని వ్యవసాయ కార్మికులు ఉపాధి కూలీలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని మరి 50 మంది ప్రజలకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం। భారత కమ్యూనిస్ట్ పార్టీ వ్యవసాయ కార్మిక సంఘం ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఈ నెల 10వ తేదీ లోపు ఆయా సచివాలయాల్లో అన్ని గ్రామాల్లో జిల్లాలో ఉన్నటువంటి అన్ని పట్టణాల్లో
పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు స్థలం ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని కోరుతూ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ప్రజలు వందల వేల సంఖ్యలో పాల్గొని సొంత ఇంటి కళ నెరవేరుతుందనేటటువంటి ఆశతోటి చంద్రబాబు గారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నెరవేరుస్తారనే నమ్మకంతో అందరూ అర్జీలు దాఖలు చేసుకుంటూ ఉన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సంబంధిత భూముల్ని కొనుగోలు చేసి ఆయా ప్రాంతాలకి అందుబాటులో ఉండే పద్ధతుల్లో, రవాణా సౌకర్యాలకు అందుబాటులో ఉండే పద్ధతుల్లో పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇవ్వమని సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.